ఈ టైంలో నాకు ఫోన్ ఇచ్చి మీరు ఉపన్యసించండి అంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అంతా మాట్లాడేసి ఆయన ఎంత ధర్మం అధర్మమో చెప్పండి. అది ఏమన్నా ఒకటి మిగిలిస్తే అది ఏదన్నా మనం కూడా మాట్లాడదాంలే అనుకోవచ్చు. ఏమీ లేదు. అంతా అద్భుతమైనటువంటి అచ్చ తెలుగులో తెలుగు వారి సంస్కృతి గురించి, తెలుగు జాతి గురించి, తెలుగు పుట్టుక గురించి, తెలుగు పక్షి గురించి, తెలుగు నేల గురించి, తెలుగు ఆహార వ్యవహారాల గురించి, ఆహార్య వ్యవహారాల గురించి చెప్పినటువంటి ఒక తెలుగు భాషా యోధుడు వెంకయ్యనాయుడు గారు. ఆయన మాట్లాడిన తర్వాత ఇంకెవరికి జనరల్ గా మాట్లాడటానికి ఉండదు. కానీ ఏదో అంతో ఇంతో ఎక్కడో చూడండి, పొలంలో పంట వేసిన తర్వాత యజమాని వచ్చి మొత్తం ఒక 100 బస్తాలు 200 బస్తాలు తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి 4, 5 కింద ఉన్నాయి కొన్ని ఏరుకుని ఒక 1/2 బస్తా తీసుకుని వెళ్ళిపోయే బ్యాచ్లు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి బ్యాచ్ అనమాట. పరిగెల్. సరే, ఏది ఏమైనా సంక్రాంతి పండుగ గురించి, అసలు పండుగ అంటేనే ఒక అందమైన పదం, నిండుగా ఉండే పదం, కడుపు నింపే పదం, మనసు నింపే పదం, అందరూ కలిసి ఆహ్లాదంగా ఐశ్వర్యాన్ని పంచుకునే పదం. ఐశ్వర్యం అంటే ఇందాక చెప్పారు వెంకయ్యనాయుడు గారు. మనందరం కలిసి కూర్చుని ఓ చోట, అంటే డైనింగ్ టేబుల్ ఉంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్, అప్పట్లో అందరం కింద కూర్చుని పిల్లలు అవి ఇవి చేసి పెడుతుంటే ఒకడది లాగి ఇది పీకి అవతల పడేస్తే, ఒరే చూడరా ఇదని తల్లి మందలిస్తుంటే తండ్రి కోప్పడి, మామగారు కోప్పడి, అందరూ కలిసి కూర్చుని ఆహ్లాదంగా భోంచేసేటువంటిదే నిజమైన ఐశ్వర్యం అంటాడు ఒక మహానుభావుడు. అది ఐశ్వర్యం అంటే, అది డబ్బంటే. అంతేగానండి డబ్బంటే ఏదో ఊరికి ఇప్పుడు ఈ ఐశ్వర్యం తీసుకెళ్లి బ్యాంకులో జమ చేయండి అంటే కుదరదు. బ్యాంకులో జమ చేసే ఐశ్వర్యం వేరే ఉంటుంది. కానీ ఈ ఐశ్వర్యానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం, పరమేశ్వరుడు ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనామనై పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమః అంటాడు. సహస్ర కోటి యుగాల్ని ధరించినటువంటి ఓ తండ్రి, నీకు నేను నమస్కరిస్తున్నానని. మనకి తల్లిదండ్రులు ఎవరంటే మన తల్లిదండ్రులు, మన పిల్లలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ సకల సృష్టిని ఇచ్చినటువంటి ఆ మహనీయుడు ఇదిగో ఇలాంటి పండుగలు పబ్బాలు ఎందుకు పెట్టాడంటే, చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ 3 పండుగలు ఉన్నాయి మనకున్నటువంటి 3 మతాలకు సంబంధించినటువంటి. సంక్రాంతి పండుగ జనవరి, డిసెంబర్ క్రిస్టియానిటీ, ఆ తర్వాత మళ్ళీ వెంటనే వచ్చే రంజాన్ పండుగ ఉంటుంది. ఇవి ఒక్క మట్టికి మాత్రమే ఏ రకమైనటువంటి దాన్ని ఏమంటారు, వేరే భావం ఉండదు. అది తల్లి ఎవడు విత్తనం వేసినా అది మొక్కనిస్తుంది. అలాగే ఎవరు వీడు ఫలానావాడ అనేటువంటి ఆలోచన లేకుండా అందరికీ పంచిపెట్టగలిగినటువంటి శక్తినిచ్చేటువంటి భూమి. ఆ భూమిలో పుట్టినటువంటి ప్రతి వాళ్ళు, పశుపక్షాదులు, జంతువులు, క్రీటకాలు, క్రిములు అన్నిటికీ, ఇందాక చీమకు పంచదార, పాము కూడా పాలు పోసి పెంచేటువంటి ఉత్తమ సంస్కారం కలిగినటువంటి భారతీయ సంస్కృతిని ఎద్దులు కొమ్ములకి, ఎద్దులంటే అవి ఏవో జంతువులని కాదు. ఆయన వెళ్లిపోతుంటే యజమాని వెనకబడి పరిగెట్టుకుంటూ వచ్చి తాకూపుకుంటూ ఒకసారి అది చూసే చూపులో, దాని కళ్ళలో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే మానవుడి కంటే ఎక్కువ దయని, ఎక్కువ అటాచ్మెంట్, ఎమోషనల్ ఫీలింగ్, దానికి ఎక్కడో బాంధవ్యం ఏర్పడుతున్నటువంటిది. అటువంటి జంతువుల్ని ఏ రకమైనటువంటి కుల మత వ్యవస్థలు లేకుండా ఇంటికి రంగులేసేవాళ్ళు,
ఇలాంటి ఇంట్లో పనులన్నీ చేసే వాళ్ళందరినీ కలిపి ఒక చోట నిలబెట్టి చేయించేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి అంటే ఇందాక సంక్రాంతి గురించి అందరూ సంక్రాంతి ఏంటి, భోగి ఏంటి, కనుమ ఏంటి అని ఆయన చెప్పారు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎవరు చెప్పినా హాయిగా ఉండటం పండుగ, అందరం కలిసి ఉండటం పండుగ, అందరి ముఖాల్లో ఆనందం చూడటం పండుగ. అందుకని నేను ఇందాక చెప్పాను కదా, ఆయన చెప్పింది ఇది, ఆయన చెప్పింది ఇది, ఆయన చెప్పింది ఇది అని చెప్పాల్సి వస్తుంది. మరి ఏం చేయమంటారు చెప్పండి? ఏమన్నా ఒకటేరా వదిలితే చెప్పొచ్చు. ఎవరికైనా మా అమ్మాయి ఇదిగో ఈ పని చేస్తుంది, మా అబ్బాయి ఈ సేవ చేస్తున్నాడు, వీళ్ళందరూ తర్వాత ఉన్నా లేకపోయినా తరతరాలుగా ఉండిపోయేది. మా నాన్న నాకు చెప్పింది ఏంటంటే, ఒరే నువ్వు తిన్నది నీకు మిగలదు నాన్న, నువ్వు పెట్టిందే నీకు మిగులుతుంది అని. అంటే మనం తిన్నది ఏ రకంగా అయినా బయటికి వెళ్ళిపోతుంది, కానీ మనం పెట్టింది మాత్రం